పెళ్ళిళ్ళొల్లి. ఇక మా ఇంటి పక్కన మా అత్త ఉంటుంది, ఓ మామ ఉంటాడు. ఎప్పుడు చూడు ఇంకా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు, ఇంకా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అంటారు. వాళ్ళ బిడ్డకి నేను 10వ తరగతిలో ఉండగా ఆమె నాకు దోస్తు. ఆమెకు అప్పుడే పెళ్ళి చేసిళ్ళు, ఒక బిడ్డ ఒక కొడుకు కూడా పుట్టిండు. నేను పెళ్ళి చేసుకునే వరకు వాళ్ళ బిడ్డకి శారీ ఫంక్షన్ కూడా చేస్తుంది ఆమె. ఇప్పుడు హౌస్ వైఫ్కి వర్కింగ్ ఉమెన్కి తేడా ఉంటుందా లేదా? నా చదువు అయిపోయే వరకు 23, 24 ఏళ్ళు వచ్చినాయి. జాబ్ కొరకు దేవులాడి జాబ్ దొరికినాక అదో 2 సంవత్సరాలు చేసిన. ఇప్పుడు 26, 25 ఏళ్ళు ఉంటాయి. ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూడు, ఇంకా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు, జాబ్ వచ్చింది కదా పెళ్ళి చేసుకోవా, ఇంత లేటా గంత లేటా అట. అరే చదివి జాబులు తెచ్చుకొని అది కింద మీద పడుతూ జాబులు చేసుకుంటా దానిలో ప్రమోషన్స్ కొరకు శాలరీ హైక్స్ కొరకు నేను కష్టపడుతుంటే నీకు చాలా లేట్ అయిందని నన్ను సావ కొడుతుండ్రబ్బా. మీరే చెప్పుండ్రి. ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ ఉంటుంది, ఆమె ఎన్ని కష్టాలు పడుతూ ఎన్ని చేసుకుంటూ ఉంటుంది. అయినా ఎవరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి అబ్బా. వాళ్ళ అమ్మ నాన్నకు పైసలు ఉన్నాయి, జల్దీ పెళ్ళి చేసిళ్ళు. మా అమ్మ నాన్న దగ్గర పైసలు లేవు, అందుకే చదివించుకుంటా నిమ్మలంగా ఇట్లా జీవితం ఏదో గడుపుతాను. ఈ చుట్టుపక్కల వాళ్ళ సూటిపోటి మాటలతోటి మా అమ్మ నాయన కూడా రంది అవుతుందబ్బా నా పెళ్ళి గురించి. నా పెళ్ళి గోల్ ఏందో కానీ నేను ఒక్కదాన్నే కనిపిస్తా ఊళ్ళో అందరికీ.